ప్రెస్ మీట్ పెడితే కూడా గుర్తింపు పొందిన జర్నలిస్టులకు కుర్చీ దొరకదు. వాడు యూట్యూబ్ అంటాడు, వాడు ఆ ట్యూబ్ అంటాడు, వాడు యూట్యూబ్ అంటాడు, వాడు వచ్చి మొదటి సీట్లలో కూర్చుంటాడు. వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాదు. ఇది మాకే కాదు, మీకు కూడా. నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలామంది జర్నలిస్ట్ మిత్రులు నాకు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రాగానే లేచి కూర్చొచ్చి వీళ్ళు వెనక్కి పోయి కూర్చునేటోళ్ళు. మేము పత్రికా సమావేశం పెడితే కూడా ఒకవేళ డెస్క్ ఇన్ఛార్జీలు లేకపోతే మీ దాంట్లో సీనియర్ జర్నలిస్టులు వస్తే, వేరే సంస్థకు సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వెనక్కి పోయేటోళ్ళు. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందనంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద. సో ఈ విధానానికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి. జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ అని చెప్పేసి పేట్ బషీర్బాగ్లో 38 ఎకరాల భూమిని జర్నలిస్టులందరికీ ఇండ్ల నిర్మాణం కోసం కేటాయింపు చేయడానికి ఆవిడ మీటింగ్ పెట్టారు. ఇక ఆ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూట్యూబ్ పైన రుసరు ఇక నాలుకే మడత పెట్టాడు. ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. యూట్యూబ్ ఛానళ్ళ పైన యూట్యూబ్ల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళని గట్లనే ఆడ ఏడ తప్పుదం జరిగితే ఆడ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు బలంగా వినిపిస్తున్న వేళ సోషల్ మీడియా డిజిటల్ మీడియా అనేది కీలకంగా మారిన వేళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నిజంగా నవ్వుకుంటున్నారు. ఇట్లనే వెనకటికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడానే ఇట్లనే అడ్డంపోడు ఎట్లా పడితే అట్లా నాలుకే మడత పెట్టి మాట్లాడితే అదే సోషల్ మీడియా కేసీఆర్ని ఏం చేసినాం మనందరం చూసినాం. అయితే ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తేనంటే నవ్విపోదు కాక నాకేం సిగ్గు అన్నట్లుంది. ఇక ప్రెస్ మీట్ పెడితేనంట ఇక ఆడికి ప్రెస్ మీట్ పెడితే ఆడికి యూట్యూబ్ యూట్యూబ్ అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చుకుంటా ఇక సీనియర్ జర్నలిస్టులు అంట, పేరు పొందిన జర్నలిస్టులు అంట, ఈ పత్రికలు టీవీ ఛానళ్ళ యజమానులు పంపే జర్నలిస్టులు అంట సీనియర్లు ఉంటారట కదా. ఇగో వాళ్ళందరికీ సీట్లు ఇవ్వకుండా ఇగో ఈ యూట్యూబ్ ద్వారా ఛానల్ నడిపే వాళ్ళు వచ్చి ముందల కూర్చుంటున్నారట. ఇక అది తక్లీఫ్ అయిందట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక దీంతోన ఇక ఇప్పుడు ఆయన అంటాడు కదా, ఒకటి యూట్యూబ్ అంటాడు, ఇంకోటి ఆ ట్యూబ్ అంటాడు, వీళ్ళు వచ్చి ముందల సీట్ల మొత్తము మోపైరని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు సూటిగా మీకు ప్రశ్నిస్తున్నాను నేను. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్లు ఉన్నారు. అది 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళ జీవితమే కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసినటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు కదా. మరి వాళ్ళందరినీ కాదనుకొని నువ్వెట్లా తెచ్చుకున్నావు పిసిసి ప్రెసిడెంట్, ఇక నువ్వెట్లయినావు ముఖ్యమంత్రివి, ఈ గీదీన్లో కూడా జర సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. నేను కాదు సుమా, అదే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అడుగుతున్నారు. ఇదేం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి అని చెప్పేసి. ఇక దీనికి నీవు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అదే ప్రెస్ మీట్లు పెడితేనంటే యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించినటువంటి జర్నలిస్టులు అంట వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారో ఈయన ఏం సమాధానం చెప్తారో అర్థం కాదంట. సారీ, నిజమే. ముఖ్యమంత్రికి అధికారం లేనప్పుడు ఇదే యూట్యూబ్ జర్నలిస్టులు ఆయనని ఆడ ఇంటర్వ్యూ చేస్తే ఆడ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ ఇక ఆయన మైక్ పట్టించుకున్నాడు, ప్రశ్నలు అడిగించుకున్నాడు, ఇక జవాబులు చెప్పుడు. ఇవే కదా జరిగింది. ఇక దాంతోనే కదా ఆయన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యి ఇక ముఖ్యమంత్రిగా అన్ని పదవులు ఆయన జెడ్పీటీసీ నుంచి మొదలుకొని ప్రస్తుతం ముఖ్యమంత్రి వరకు ఇవి రావడానికి
దాదాపుగా సోషల్ మీడియా డిజిటల్ మీడియానే కదా బలంగా పనిచేసింది. నిజంగా సిగ్గుచేటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లా మాట్లాడడం. ఇక అసలు కంటే కొసరోళ్ళు ఎక్కువయ్యారట, నవ్వుతారు. ఎవరిది ఏ టూబో అర్థమవుతలేదట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు సిగ్గు అనిపిస్తలేదా? ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది పార్టీకి ఫేవర్గా యూట్యూబ్లు ఛానళ్ళ ద్వారా మీ వీడియోలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అంతెందుకు, మీ కాంగ్రెస్ పార్టీకి నీకే అఫీషియల్గా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, నీ వీడియోలన్నింటినీ అదే యూట్యూబ్ ఛానల్లో పెడతావు. ఎందుకు పెడుతున్నావు మరి? యూట్యూబ్ నీకు పర్సన్ అయినప్పుడు, యూట్యూబ్ నీకు అక్కర రానప్పుడు, యూట్యూబ్ జనాలకు పనికి రానప్పుడు, నిన్ను సరైన ప్రశ్నలు అడిగినప్పుడు, ఏ ప్రశ్నలు అడుగుతారో అర్థం కానప్పుడు, మరి ఆ ట్యూబ్ ఎందుకు, ఆ ట్యూబ్ పెట్టుకునేందుకు, అలా వీడియో పెట్టుకునేందుకు? నిజంగా దీనికి సిగ్గు పడుతున్నారు మీరు మాట్లాడినటువంటి మాటలకి. ఇక ఇక యూట్యూబ్ వాళ్ళు అక్కడ ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళంట యాడికంటే ఆడికి పోతున్నారంట, ప్రజల ముందు మైక్ పెడుతున్నారంట, ఇక మొత్తము సమాచారం అంతా గుంజుతున్నారంట. దాంతోన ప్రజలకు తక్లీఫ్ అవుతున్నారంట, వాళ్ళు ఎంబడిపడి కొడుతున్నారంట. సిగ్గు పోతుంది నిజంగా చెప్పాలంటే. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ రుసరుస ఎన్నికలో ఉన్నటువంటి మతలబ్ ఏంటంటే, ఇక ఇప్పుడు హైడ్రా అనే పేరు మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది తెలంగాణలో. ఏడవడితే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటివి, ఇక అట్లనే చెరువులు గుంటలు అంతా కబ్జాలు పెట్టి మొత్తం ఇండ్లు అపార్ట్మెంట్లు విల్లాలు కట్టుకున్న వాళ్ళందరికీ భయం జోరుకుంది. నిజమే, కానీ ఈ కట్టుకున్న వాళ్ళంతా ప్రధానంగా ఎవరైతే పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారో గాళ్ళవే ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి, అంటే చెరువులను కబ్జాలు పెట్టి ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళు, బిల్డింగ్లు కట్టిన వాళ్ళు, అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళు ప్రధానంగా వాళ్ళే ఉన్నారు. ఇక పేద ప్రజలకు నిజంగా చెప్పాలంటే అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా బతుకు తెరువు కోసము కట్టుకున్నటువంటి వాళ్ళు, ఇలా వ్యాపారం కోసము విలాసవంత జీవితం కోసం కట్టుకున్నారు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇగో పలానా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రికి సంబంధించిన ఇగో విల్లా ఉంది, గీడ ఫామ్ హౌస్ ఉంది, ఇగో చూడురు అని చెప్పేసి ప్రజలకు చూపెడుతున్నారు. దీంతో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా గాలినట్టుంది. ఇక కొడంగల్లో పోతే మైకు పెడుతున్నారు, పట్నంలో ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆడ ఈడ ఏడుంటే ఆడ బయటికి తీసుకొస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు అని చెప్పేసి ఇక ఆయనకి ఎన్నగాలిందో తెలియదు. కానీ మొత్తం మీద అయితే యూట్యూబ్ అంటే చిరాకు పడుతున్నాడు. ఇప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డికి ఈ యూట్యూబ్ల ద్వారా ఈ డిజిటల్ మీడియా ఇబ్బంది అయితే ఆయన నమ్ముకోవాల్సింది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అంటే పత్రికలు, టీవీ ఛానల్ నమ్ముకోవాలి. ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఏవైతే ఛానళ్ళు ఉన్నాయో, అది యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదంటే ట్విట్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీటన్నిటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ కావచ్చు, వాళ్ళ పర్సనల్ అకౌంట్ కావచ్చు, వాటిని డిలీట్ చేసుకుంటే అయిపోయి కదా, దీనితో పని లేదు కదా. సో ముఖ్యమంత్రికి తెల్లారాల్సినటువంటి అవసరం ఉంది. పత్రికలు చూసేటోళ్ళు అయిపోయారు, ఆ కాలం అయిపోయింది. ఇక టీవీ ఛానల్ చూసే కాలం అయిపోయింది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియాని మాత్రమే ఇప్పుడున్నటువంటి, అది చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు మొత్తం ఈ సోషల్ మీడియాను వాడేటువంటి ఆధునిక ప్రపంచంలో మనం నడుస్తుంటే, ఇంకా రేవంత్ రెడ్డి ఏమో నాకు పత్రికలే కావాలి, నాకు టీవీ ఛానలే కావాలి, గాళ్ళే నన్ను మంచిగా ప్రశ్నలు అడుగుతారు. ఇక ఈ యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియాలో డిజిటల్ మీడియా నడుపుటోళ్లకు తెలివి లేకుంటుంది, వాళ్ళు జర్నలిస్టులే కాదు. ఆ జర్నలిస్ట్ అనేటువంటి పదానికి అర్థమే తెలియదు. అయ్యో ఇట్లా మాట్లాడడం వల్ల ప్రజల్లో సులకనైతే తప్పిస్తే దానివల్ల నీకు ఉపయోగం ఏం లేదు. ఈ యూట్యూబ్ సోషల్ మీడియాకి సంబంధించి ట్రోలింగ్ నడుస్తుంది, నీకే తగులుకున్నది. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది సీనియర్ నాయకులున్నా కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వెందుకు పదవి తెచ్చుకున్నావు, నువ్వెట్లా ముఖ్యమంత్రి అయినవు అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించిన నాయకులు, మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది.